ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల పులుసు ఎలా పెట్టాలో నేర్చుకుందాం. నా స్టైల్లో నేను చేస్తున్నాను చేపల పులుసు. కొత్తగా ఎవరైనా రాకపోతే చేపల పులుసు ఎలా పెట్టాలో తెలియకపోతే ఈ వీడియోను చూసి నేర్చుకోండి. చాలా సింపుల్ రెసిపీ. చేపల పులుసు ఎలా పెట్టాలో నేర్చుకుందాం మనం. నా స్టైల్లో నేను చేస్తున్నాను చేపల పులుసు. ఈరోజు ఏమేమి మసాలా వేస్తారో చూసుకుందాం. రండి. ఫస్ట్ బొచ్చ చేప 2 కేజీన్నర చేపలు మంచిగా కడుక్కొని వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సగం స్పూన్ పసుపు వేసుకోవాలి. సగం స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు కలిపి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మన ఇంట్లో ఉంటుంది కదా స్పూను, ఆ స్పూన్తోని 3 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పోసుకునేది ఎండి మిరపకాయలు 3 వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత టమాటాలు, మిరపకాయలు, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టమాటాలు, ఒక 2 మిరపకాయలు అడ్డంగా కోసుకొని వేసుకున్నాను. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకు జల్దీ మగ్గుతాయి టమాటాలు. నేను నా స్టైల్లో చేస్తున్నాను చేపల పులుసు. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలి. ఒక కడాయి పెట్టి అలా మేతిలు, జీలకర్ర వేసుకోవాలి. మేతి జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకొని చింతపండు ఒక 50 గ్రాముల వరకు చింతపండు అనేది నానబెట్టుకోవాలి. మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా చింతపండు మాత్రం 50 గ్రాముల వరకు తీసుకోండి, ఎక్కువ అనేది తీసుకోవద్దు. ఈ విధంగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చింతపండు చూడండి ఫ్రెండ్స్, మనకు టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ విధంగా పసుపు కలుపుకొని లైట్గా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, మనం ఇందాక చేపల్లో కూడా వేసుకున్నాము. ఈ విధంగా కొంచెం లైట్గా చింతపండు నీళ్ళు వేసుకొని కొంచెం లైట్గా కారం వేసుకోవాలి. ఒక స్పూన్ 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత మనం ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత చింతపండు నీళ్ళు మొత్తం పోసుకోవాలి. ఈ విధంగా మొత్తం చింతపండు నీళ్ళు మొత్తం పోసుకొని 50 గ్రాముల వరకు చింతపండు నీళ్ళు మొత్తం తీసి పోసుకోవాలి. ఈ విధంగా ఒక గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. మళ్ళీ ఆ నీళ్ళు మరుగుతుంది. చింతపండు మరిగే లోపల మనం వేరే ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని మనం ఇందాక కలుపుకున్నాం కదా చేపలు, ఆ చేపల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే చేపలు మనకు స్మెల్ రాకుండా పోతుంది, మంచి వాసన వస్తుంది. నేను ఏ విధంగా చేస్తున్నాను మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది చేపలు. ఈ విధంగా అన్ని చేపల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. హాఫ్ బాయిల్ చేయాలి, అంటే సగం హాఫ్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి ఫ్రై చేసుకొని ఇలా ఈ విధంగా పక్కన పెట్టుకున్నాం. మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ఇందాక మెంతులు, జీలకర్ర ఉంది కదా దాన్ని దంచుకోవాలి. ఈ విధంగా మంచిగా దంచుకోవాలి పౌడర్. చూసారా, మనకు చింతపండు అనేది చాలా మరిగిపోయింది. నీళ్ళు మరిగిన తర్వాత అప్పుడు మనం దంచుకున్నాం కదా మేతిలు, జీలకర్ర, అవి 2 వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా వేసుకున్న తర్వాత మనం చేపలు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆ చేపలు అనేది ఇలా వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా సరి చేసుకోవాలి ఫస్టే, లేకపోతే తర్వాత పీసులన్నీ ఇరిగిపోతుంది. తర్వాత గంటె అనేది పెట్టొద్దు. మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలి. మనకు మంచిగా చేపల పులుసు అయితే నాకు చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంటికాడ ఖచ్చితంగా ట్రై చేయాలి. ఈ విధంగా మంచిగా చేపల పులుసు ఈ విధంగా ఆయిల్ వచ్చినప్పుడు గ్యాస్ మీడియం సైజులో పెట్టుకోవాలి. దానిపైనుంచి లైట్గా ఒక ధనియాల పౌడర్ వేసుకోవాలి, 1 స్పూను. సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసుకోండి పైనుంచి. నాకైతే సాల్ట్ తక్కువ అయింది, నేను సాల్ట్ వేసుకున్నాను. కొంచెం ఈ విధంగా లైట్గా అటు ఇటు కలుపుతూ ఉంటే సరిపోతుంది, ఎక్కువ కలపకండి, పీసులు అనేది ఇరిగిపోతుంది. ఈ విధంగా మంచిగా చేపల పులుసు ఈ విధంగా మంచిగా మరిగింది. మంచిగా మరిగి ఆయిల్ మొత్తం తేలింది. ఈ విధంగా మనకు ఆయిల్ మొత్తం పైకి తేలితే చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, అసలు రైస్లో తింటుంటే అసలు ఆ ఫ్లేవర్ అనేది హైలైట్ వచ్చింది. మీరు కూడా ఇంటికాడ ఖచ్చితంగా ట్రై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నా అయితే చేపల పులుసు ఈ విధంగా రెడీ అయిపోయింది. పైనుంచి లైట్గా కొత్తిమీర, పుదీనా అనేది వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది.
ఈ ఛానల్ని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.